అయితే వాచ్మన్ నీ గారు ఆయన సంగతి చెబుతూ ఈ సబ్జెక్ట్ చెప్పా. ఆయన ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక బుక్ రాశారు. ద మోస్ట్ రివల్యూషనరీ రాడికల్ బుక్ అది. చాలా విప్లవాత్మకమైనటువంటి పుస్తకం. యు మస్ట్ అండ్ షుడ్ రీడ్ దాట్ బుక్. ఎవ్రీ క్రిస్టియన్ తప్పకుండా చదవాలి. మీరు దయచేసి చదవకపోతే చాలా నష్టపోతారు. చదవండి చదవండి చదవండి. తెలంగాణ భాషలో కాల్ముక్త బాంఛను చదవండి చదవండి, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా చదవండి అని చెప్తున్నారు. అంత గొప్ప గ్రంథం అది. అందులో అంటాడు ఆయన ఒక చోట, ప్రతి మాట ఆణిముత్యమే, ఎవ్రీ సెంటెన్స్ కోహినూరు వజ్రమే. ఆయన అంటాడు, ద లా వాజ్ నెవర్ గివెన్ ఫర్ అస్ టు కీప్ ఇట్, టు ఇంప్లిమెంట్ ఇట్. ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం దాన్ని ఆచరిస్తాము, అమలు చేస్తామని దేవుడు ఇవ్వనే లేదు. ఎట్లన్నా దాన్ని ఉల్లంఘిస్తామనే దేవుడు ఇచ్చాడని చెప్తాడు. నువ్వు ఎట్లాగైనా ఉల్లంఘిస్తామని తెలిసే ఉల్లంఘించు. తర్వాత ఏమవుతావు? దోషివవుతావు. దోషివైన తర్వాత ఏం వెతుక్కుంటావంటే రక్షకుడిని వెతుక్కుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్ప గ్రంథం అది. అట్లాంటి పుస్తకాలు మీరు చదవాలండి నా పిల్లలు.